Good morning, good afternoon, good evening, wherever you are or whenever you're watching this video. Welcome back to my YouTube channel Cherry on Chariot. ఈరోజైతే చూసుకోవచ్చు ఫుల్ గేర్ అంతా రెడీ అయిపోయి మనమైతే ఒక వీకెండ్ రైడ్కి వెళ్తున్నాం. 2 days వీకెండ్ 2 days గ్రూప్ రైడ్ ఇది. సో ఐ హోప్ దిస్ రైడ్ గోనా బీ గుడ్. టైం అయితే వచ్చేసి 4:30 అవుతుంది అనుకున్నాం. 4:30 అవుతుంది. మిగతా డీటెయిల్స్ మనం మన బైక్ దగ్గర మాట్లాడుకుందాం. మన బైక్ ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఫుల్ ప్రిపేర్ చేసి పెట్టా, మొత్తం సర్వీస్ మొత్తం అయిపోయి. సో ఇంకా మన లగేజ్ దాంట్లో మౌంట్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. చలో. ఓకే, నేనైతే లగేజ్ కూడా అయితే ఇంకా సెటప్ చేసేసాను. ఇదే అనమాట నాకు కొత్త లగేజ్ బ్యాగ్. మొత్తం ఈసారి బంజీ కార్డ్స్ లేకుండా ఓన్లీ దీన్ని ఏమంటారు బకెల్స్తోనే మొత్తం లగేజ్ అంతా తీసుకొని వెళ్తున్నా. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇదైతే మన బైక్, మన సెటప్. దీని నుంచి మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎక్కడమే పెద్ద టాస్క్. దీన్ని ఎక్కితే సరిపోద్ది, సరిగా ఎక్కాలి. ఓ మై గాడ్, చాలా పెద్ద టాస్క్ ఎక్కడం. అయితే ఎట్లయితే ఏం ఎక్కేసాం, ఇంకా స్టార్ట్ అయిపోతుంది సెట్. హర హర మహాదేవ శంభో శంకర. ఎందుకో కొంచెం ఏదో తేడాగా ఉంది. వెనకాల బ్యాగ్ ఉంటే కంఫర్టబుల్గా లేదు. అలవాటు కావాలి కదా, కొంచెం అలవాటు అయితే సెట్ అయిపోద్దిలేండి. ఓకే, ఇక్కడైతే స్టార్ట్ అయిపోతుంది. ఇంకైతే కమ్యూనిటీ నుంచి కూడా ఎగ్జిట్ అయిపోతే డైరెక్ట్ మీటింగ్ పాయింట్కి వెళ్ళిపోవాలి. మీటింగ్ పాయింట్ వచ్చేసి అక్కడ నైస్ రోడ్ దగ్గర ఎక్కడ ఉంది. సో అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం సైడ్ కాపీ మ్యాప్స్ పెట్టేసుకొని సాంగ్స్ పెట్టుకొని స్టార్ట్ అయిపోదాం. రోడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఈటీఏ వచ్చేసి 1 hour చూపిస్తుంది. సో 1 hour లోపల అంటే 5 టైం వచ్చేసి 4:40 అయింది. మీటప్ పాయింట్ వచ్చేసి మీటప్ టైం వచ్చేసి 5:40. సో 5:40 కల్లా వెళ్ళిపోయామంటే రైడ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు అక్కడ. సో చూద్దాం, అది గ్రూప్తో నాకు ఫస్ట్ టైం 2 days రైడ్. చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. విల్ సీ. మనమైతే మన మీటప్ పాయింట్కి కూడా అయితే వచ్చేసినాం. అక్కడ ఉండే మనోళ్ళే అనుకుంటా స్టార్ట్ అవుతున్నారు. మనమే లేట్, తొందరగా వెళ్ళిపోదాం. ఇదైతే మన లైనప్ అంతా అదిరిపోయింది. మన బైక్ అక్కడ పార్క్ చేసాం. మనం వెళ్తే మన బైక్ దగ్గర ఉందాం. అటు సైడ్ ఉండేది వేరే బ్యాచ్ అనమాట. ఆ బ్యాచ్కి దీనికి సంబంధం లేదు. మనం పార్క్ చేసుకున్నాం కదా, వెనకలుంది కదా, అది మన బ్యాచ్. నీటి పార్క్ చేస్తాం అక్కడ. ఇప్పుడే కూడా రైడ్ అయితే కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా 1 hour రైడ్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మనం చెప్పడం మర్చిపోయి మనం వెళ్ళేది ఎక్కడికో చెప్పలేదు కదా మీకు. అచ్చక్కర్లి అనే ఇది కర్ణాటకకి తమిళనాడు బార్డర్లో ఉంటుంది అనమాట. అదొక ఫారెస్ట్ ఏరియా. అక్కడ రిసార్ట్ ఏదో ఉంది. సో అక్కడికి అయితే వెళ్తున్నాం. ఈరోజు నైట్ అయితే అక్కడే స్టే చేస్తాం. మళ్ళీ రేపు మార్నింగ్ రిటర్న్ అవుతాం.
రోడ్ అయితే మాత్రం స్ట్రైట్గా ఉంది. ఐ మీన్ ఏం కొత్తగా చూపించడానికి కానీ ఏం ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. ఒకటే రోడ్డు, ఒకటే లైను, పోతా ఉండడమే, అంతే కథ. ఆ బస్సు చూడు ఎట్లా వస్తున్నాడు అడ్డం, కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. మళ్ళా ఇండికేటర్ వేసాడు, చిన్నపిల్లలు వస్తుంది కూడా. మళ్ళా ఎందుకు రా భయ్యా ఎలా చేస్తారు? బొబ్బులు అయితే మాత్రం భారీగా ఉన్నాయి. చూద్దాం వర్షం పడుతుందో పడదో. దీన్ని మాన్సూన్ రైడ్ అన్నారు. మళ్ళీ చూద్దాం. మాన్సూన్ రోడ్లో అయితే ఖచ్చితంగా వర్షం పడుతుంది. సో వర్షం పడితే వ్లాగింగ్ చేయలేం. నేను అదే పనిగా నైట్ మళ్ళీ బ్లింకెట్లో రైన్ గేర్ కొనుక్కున్నా వర్షం పడుతుందని. సో రైన్ గేర్కి పని చెప్పాలని కోరుకుంటున్నా. ఈ రూట్ గుర్తుందా? ఈ రూట్లోనే మనం సంగం రైడ్ వ్లాగ్ చేస్తాం. అదే మనం గోప్రో పట్టుకున్నాక ఆ రైడే, సేమ్ అదే వైబ్స్. కాకపోతే ఆ రోజు కొంచెం ఎండ అంతా ఉన్నింది. ఈరోజు కొంచెం క్లౌడీ మూడీగా కొంచెం మంచి వైబ్లో ఉంది. అంతే. ఆకలి అవుతుంది నాకైతే. వీళ్ళైతే ఎక్కడన్నా ఆపితే అక్కడ ఆగి తినేస్తే సెట్. ఓ మై గాడ్, ఇక్కడ నుంచి చూస్తే మాత్రం లైన్ అయితే దాదాపు 1 కిలోమీటర్ వరకు ఉంది మొత్తం. చెయ్యి చంద్రబాబు. ఇప్పుడైతే ఇంకా ఇక్కడికి తినడానికి కూడా వచ్చేసినట్టున్నాం. మాకు ముందరైతే కనబడుతుంది, లెఫ్ట్లో ఉంది. సో శ్రీ సిద్ధిగంగా హోటల్ అంట, వెళ్దాం. నైస్. చలో లెట్స్ మీట్ యూ ఇన్సైడ్. ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కూడా ఆగాం. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినప్పుడు ఇక్కడ ఏదో పక్కన పల్లెటూరులో అంటే పల్లెటూరుకి వచ్చాం. ఊరికి జస్ట్ ఇటు సైడ్ విజిట్ చేయడం అని వచ్చాం. చూద్దాం. ఈరోజైతే ఇదే అనమాట మన బ్రేక్ఫాస్ట్. ఉప్మా, ఇడ్లీ, కేసరి, దోశ ఇంకా వస్తుంది. దోశ తినాలా. ఫస్ట్ అయితే ఉప్మా ట్రై చేద్దాం. బాగుందన్నమాట. అయితే నేను తినేసిన తర్వాత మళ్ళీ బైక్ మీద కలుసుకుందాం. ఇప్పుడే అయితే తినడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. టైం వచ్చేసి 8:45, 8:50 అవుతుంది. మనం ఎగ్జాక్ట్గా 1 కల్లా అయితే మన రిసార్ట్ని రీచ్ అయిపోతాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ తర్వాత లంచ్ చేసి పడుకోవడమే. తర్వాత వీళ్ళేదో ప్లాన్ చేశారు, చూడాలి ఏమవుతుందో. ఫుడ్ అయితే మాత్రం ఇడ్లీ ఒకటి బాగాలేదు, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, తినచ్చు. ఎక్కువ రైడర్స్ ఎక్కువ ఉన్నారు రోజు. మా గ్రూప్ ఒక్కటే అనుకున్నా, చాలా గ్రూప్స్ వస్తున్నాయి. నైస్. ఇంకా చామరాజ్ నగర్కి 56 కిలోమీటర్స్కి వెళ్ళాలా. 56 కిలోమీటర్స్ అంటే 60 అనుకో. వీఆర్ రైడింగ్ స్ట్రైట్ హైవేస్, అంతే, ఏం లేదు. ముందరైతే మాత్రం వ్యూ అయితే ఎంత బాగుందంటే అసలు ఇలాంటి వ్యూ కదా కావాల్సింది అన్నట్లుంది. అంత బాగుంది వ్యూ. వావ్. రోడ్డు అసలు స్ట్రైట్ ఒకటే రోడ్డు, చూడ్డానికి కూడా ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. నైస్. ముందర ఏదో బ్రిడ్జ్ ఉంది, ఏదో జరుగుతున్నట్టుంది అక్కడ. చాలామంది ఆగారు. ఎందుకు ఆగారు తెలీదు. ఇలాంటి బ్రిడ్జ్లు మా కడపలో కూడా ఉన్నాయిగా,
అంత స్పెషల్ ఏముంది దీంట్లో? ఏమబ్బా, మీరేంటో మీ విధానాలు ఏంటో అస్సలు అర్థం కావురా బాబు. వావ్, ఇంతమంది రస్సామి. ఓ మై గాడ్. ఓ మై గాడ్. బాగానే ఉందిలే, కాకపోతే మా కడపలో అదేమంటారు, సిద్ధపడంది కూడా సేమ్ ఇట్లా ఉంటుంది. ఒక్కొక్క 2-5 minutes స్ట్రెచ్ కోసం ఆగాం. స్ట్రెచ్ చేసుకొని స్టార్ట్ అయిపోతాం. ముందు పాటలు పెట్టుకోవాలి, పాడ్కాస్ట్ పెట్టుకొని నిద్ర వస్తుంది. ఇప్పుడైతే ఒక పిట్ స్టాప్ కోసం ఆగాం. పెట్రోల్ బంక్లో వాళ్ళు అందరూ వాళ్ళ ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు. నాది ఆల్రెడీ బెంగళూరులో ట్యాంక్ ఫుల్ చేయించా, సో నో ప్రాబ్లం, ఎంత దూరమైనా వస్తుంది. అట్లా నేను ఒక మాన్స్టర్ వేసేసా. అమ్మా, టైం వచ్చేసి ఎంత అవుతుంది? టైము 10:30. 10:30 అవుతుంది టైం. మళ్ళీ ఒక క్విక్ స్టాప్ అనుకుంటా. ఓకే, క్విక్ స్టాపా? ఏమైంది? యాక్సిడెంటా? క్విక్ స్టాపా? లేదండి, క్విక్ స్టాపే. చూసారా బైక్కి? అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మన లైనప్ అనమాట. ఇదంతా మన లైనప్పే. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈ బైక్ చూసారా, ఇంటర్సెప్టర్ ఎలా మోడిఫై చేయించాడో. కేక్ ఉందిగా. నైస్ బైక్ బ్రో, నైస్ బైక్. Officially we entering తమిళనాడు. మన బైక్ అయితే ఇప్పుడు తమిళనాడు కూడా ఎంటర్ అయిపోయింది. ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో తమిళనాడు ఎంటర్ కావడం. నైస్. ఓ మై గాడ్. వర్షం కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే గోప్రో తీసి లోపల పెట్టేస్తాను. నాకైతే గోప్రో మళ్ళీ రిస్క్ చేయాలని లేదు. సో గోప్రో లోపల పెట్టేసి రెయిన్ గేర్ ఏమైనా వేసుకొని స్టార్ట్ అయిపోతాం. See you guys. Sometimes at night I let it get to me. And sometimes I'm sure it gets
shit, 'cause I was always on the run. Well, you know just what they say, just like father, then like son. Don't delude me with your sympathy. Few moments later. ఇప్పుడైతే టైం వచ్చేసి 4 అవుతుంది. ఇదే అనమాట మన రిసార్ట్. ఎప్పుడైతే మనము ఎలిఫెంట్ పార్క్కి వెళ్తున్నాం. సో లెట్స్ సీ. వాళ్ళంతా యా వాళ్ళంతా ఫీమేల్ రైడర్స్ అనమాట. మా గ్రూప్లో వచ్చేసి 9 మెంబర్స్ ఫీమేల్ రైడర్స్ ఉన్నారు. రోడ్స్ అయితే మాత్రం చాలా నేరోగా ఉన్నాయి, సేమ్ చిక్మంగళూరులో లాగానే. హిల్ స్టేషన్ కాబట్టి మ్యాక్సిమం ఎక్కడైనా అట్లే ఉంటాయిలేండి. కాకపోతే లొకేషన్స్ మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు వచ్చేటప్పుడు నేను వేరే యాంగిల్ నుంచి రికార్డ్ చేశా. గోప్రో వర్షం పడుతుందని సెకండరీ గోప్రో తీసి పైన పెట్టా. సో అదే వ్లాగ్లో మీరు మోంటాజ్ చూసింటారు. సో ఇప్పుడు మీరు ఒరిజినల్గా చూడండి. అటు సైడ్ పైన క్లౌడ్స్ చూసారు, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అటు సైడ్. ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఊటీ ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ అంతే. ఊటీకి చాలా దగ్గర. కాకపోతే ఊటీకి వెళ్ళాలంటే మనం తమిళనాడు ఈ పాసెస్ తీసుకోవాలన్నమాట. దానికోసం మనం 1 మంత్ ముందే పాసెస్ తీసుకొని పెట్టుకొని ఉండాలి. మన కాడ పాసెస్ లేవు కాబట్టి మనము జస్ట్ ఇక్కడే అయిపోయాం. ఈ ప్లేస్ పేరు ఏదో ఉంది, బీతో స్టార్ట్ అవుతుంది, బసవన గుడి ఏదో పేరు, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. నేను ఫుల్ స్లీప్ వేసా, మొత్తం మర్చిపోయా, ఎక్కడున్నానో కూడా మర్చిపోయా, అంత మంచిగా స్లీప్ వేసా. పేర్లు అయితే ఇక్కడ బలు ఉన్నాయన్నమాట. బ్యాంబూ బ్యాంక్స్ అన్నీ, ఐ మీన్ ఇంగ్లీష్ నేమ్స్ చాలా బాగున్నాయి. ప్లేస్ అయితే మాత్రం సూపర్ సూపర్ సూపర్గా ఉంది అసలు. ఇది కూడా ఒక హిల్ స్టేషనే, పేరు చూసి చెప్తా. ఈ ప్లేస్ పేరు వచ్చేసి మసీనా గుడి. ఇప్పుడే బోర్డులో చదివా. ఇది కూడా కొంచెం పెద్ద టౌన్ లానే ఉంది, కాకపోతే హిల్ స్టేషన్ అంతే. వర్షం అయితే మాత్రం పడతానే ఉంది. నాకు ఈ గోప్రో పోతుందేమని భయం వేస్తుంది. ఏం చేస్తాం, రికార్డ్ చేయాలి ఖచ్చితంగా. రికార్డ్ చేయకపోతే ఇంత దూరం వచ్చి వేస్ట్. చూస్తా, ఎక్కువ వర్షం పడిందంటే గోప్రో తీసి లోపల పెడతా అంతే. ఇదే అనమాట ఫారెస్ట్ అయితే. ఇదంతా ఇంకా ఫారెస్ట్ రేంజ్. మాకైతే ఇక్కడ వచ్చేటప్పుడు డీర్స్ కనపడ్డాయి, పికాక్స్ అయితే ఎన్ని పికాక్స్ అంటే అన్ని పికాక్స్ కనపడ్డాయి. డీర్స్ కూడా చాలా కనపడ్డాయి. డీర్స్, పికాక్స్, ఎలిఫెంట్స్ కనపడలేదు. ఎలిఫెంట్స్ కనపడాలని కోరుకుంటున్నాను, చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళేది ఎలిఫెంట్ పార్కే కదా. అంతా పక్క పక్కన వెళ్తున్నాయి అన్ని, డీర్స్, పికాక్స్ అన్నీ. ఇంకొకటి ఎక్కడన్నా దగ్గరలో వస్తే మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఈ వర్షం ఏంట్రా బాబు, నాకు భయం అవుతుంది. నాకు గోపురోకి ఏం కాకుండా చూస్తామి. ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ కూడా అయిపోతున్నాం. చూద్దాం ఎట్లుంటుంది లోపల. రష్ అయితే మాత్రం ఫుల్ ఉంది. లోపలికి వెళ్ళి ఎలిఫెంట్స్ చూసేసి ఇంకా వెళ్ళిపోవడమే బ్యాక్. అది ఇప్పటికైతే ప్లాన్.
క్లైమేట్ ఎంత కూల్ ఉందో. లోపలికి అయితే కూడా వచ్చేసాం. ఇక్కడ చాలా ఎలిఫెంట్స్ కనబడుతున్నాయి మీకు. ఎలిఫెంట్స్ అక్కడ మన S24 తీసి చూపిస్తాను నేను. ఇప్పుడు ఎలిఫెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. అవే అనమాట ఎలిఫెంట్స్. బ్లాక్ సైడ్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది అసలు. సేమ్ స్విట్జర్లాండ్ ఫీల్స్ వస్తున్నాయి ఇక్కడైతే. ఇంకొక ఎలిఫెంట్ చూపిస్తాను దగ్గర నుంచి చూపిస్తాను. సారీ అదనమాట ఎలిఫెంట్ క్యాంప్ అయితే. కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడైతే ఇక్కడ బజ్జీ కోసం అయితే ఆగాం. ఇప్పుడే బజ్జీ కూడా తినేసి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడైతే మనమైతే ఇది ఏమంటారు బార్బిక్యూకి వచ్చాం. బార్బిక్యూ చేస్తున్నారు. బార్బిక్యూ తినేసి మనం ఇంకా వెళ్ళి పడుకుందాం. పొద్దున్నే 4:30కే లేయాలంట. సో తొందర తినేసి పడుకోవాలి.